భారత రాష్ట్ర సమితి ఇప్పుడు సీఎం రమేష్ విసిరిన ట్రాప్లో పడింది. ఆ అవకాశం కల్పించింది కూడా బీఆర్ఎస్ పార్టీనే. ఫ్యూచర్ సిటీలో ఓ రోడ్డు కాంట్రాక్టర్ రిత్విక్ ప్రాజెక్ట్స్ కు వచ్చిందని కేటీఆర్ తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఇప్పటికిప్పుడు ఆయనను అలా టార్గెట్ చేయాల్సిన అవసరం ఏమిటో కేటీఆర్ కి తెలియాలి. కానీ ఇలాంటి ఛాన్స్ వస్తే బీజేపీ అస్సలు ఊరుకోదు. విలీనం ఆరోపణలతో ఒక్కసారిగా రచ్చ ప్రారంభించేసింది. బీఆర్ఎస్ బీజేపీ విలీనంపై చాలాసార్లు వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఎన్నికల ప్రచారంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా కేసీఆర్ కలిసి పనిచేసేందుకు సిద్ధమని వచ్చారని, కానీ తాము అంగీకరించలేదని అన్నారు. ఆ తర్వాత విలీనానికి ప్రయత్నించారని, తన ద్వారానే ప్రయత్నించారని సీఎం రమేష్ ప్రకటించారు. ఇంతకు ముందు కవిత కూడా చెప్పారు. ఇలాంటి సమయంలో బీఆర్ఎస్ ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంది. కానీ సీఎం రమేష్ను టార్గెట్ చేయటం వల్ల ఆయన చాలా మాటలన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అవకాశాల్ని దెబ్బకొట్టేలా కమ్మ, రెడ్డి వర్గాలపై కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేశారని కూడా చెప్పారు.